అజ్ఞానేనాహి నాగ్రస్తః ప్రాణినస్తాన్ చికిత్సకః విద్యాస్వరూపో భగవాన్ తస్మై శ్రీగురవే నమః. హేతవే జగతామేవ సంసారార్ణవసేతవే ప్రభవే సర్వవిద్యానాం సంభవే గురవే నమః. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం ముక్తిమూలం గురోః కృపా. సప్తసాగర పర్యంత తీర్థస్నానఫలం తు యత్ గురోపాదోదబిందోశ్చ సహస్రాంశేన తత్ఫలం. శివేరుష్టే గురుస్త్రాత గురౌరిష్టేన కశ్చన లబ్ధ్వా కులగురుం సమ్యద్ గురుమేవాసమాశ్రయేత్. లోకములో జనులు అజ్ఞానము అనడి కాలసర్పముచే కరవబడి ఏమీయూ తెలియనివారగుచున్నారు. మోహములో పడి జనన మరణములు పొందుచున్నారు. అటువంటి వారికి ఆత్మజ్ఞానము అనే మహా ఔషధమును ఇచ్చి మాయామోహమును పోగొట్టే గురుమూర్తికి నమస్కారములు. సమస్త సృష్టికి కారణము, సంసార సాగరమునకు ఒడ్డు, సమస్త విద్యలకు ప్రభువు శంభువు అయిన శ్రీ గురుదేవునికి నమస్కారములు. గురువే సజీవమూర్తియకు దైవము కావున ఆ గురుమూర్తి స్వరూపమునే సదా ధ్యానమునందు ఉంచుకొనవలను. గురుదేవుని పాదపద్మములనే పరమపదముగా పూజించవలను. గురోపదేశముకు సమస్త సూక్తి వచనములు మంత్రస్వరూపములే. వాని నిత్యము జపించి స్మరించి ఆచరించవలను. ముక్తికి గురుకృప మాత్రమే కారణమని తెలుసుకొనవలను. సప్తసాగర పర్యంతమునందు ఉన్న సమస్త తీర్థములో స్నానము చేసిన ఏ ఫలము లభించునో అది గురుపాదములను కడిగిన నీటి బిందువులతో 1000 వంతువు అయినను సమానము కాదు. గురుదేవుడు శిష్యునిపై కోపించినచో అతనిని దేవతలు ఎవరూనూ రక్షించలేరు. గురుదేవుని అనుగ్రహము లేకున్నచో దేవతలందరూ దయతప్పి ఉందురు. కాని దేవతలచే తిరస్కరింపబడిన మహాపాపిని సైతము గురువు తన దరిచేర్చుకొని జ్ఞానోపదేశముచే మరల దేవతల అనుగ్రహమును పొందునట్లుగా చేయగలుగును. కనుక దయానిధి సన్మార్గదర్శకుడు అయిన శ్రీ గురుదేవుని చరణములను ఆశ్రయించవలెను.